మంచిగా గడ్డ గడ్డ అవుతుంది కదా రోజు పెరుగు తోడేస్తాను. పాలు చిక్కగా ఉన్నాయి మంచిగా మంచిగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లో చెప్పండి. ఇది వ్లాగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే అల్లుని వాళ్ళతోటి కోడలతోటి చాలా సమ్మర్ యాక్టివిటీస్ వీడియోస్ ఆయన చిన్న కాడికి వెళ్ళిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అవి అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్న వీడియో ఇది. ఎర్లీ మార్నింగే బయలుదేరిన ఇంటి దగ్గర నుండి. బయలుదేరిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డే మొత్తం బ్లాగ్ షూట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అట్టు మంచిగా వచ్చింది, చిక్కటి పాలు కదా బావా, అందుకని అట్టు సూపర్ వచ్చింది. నువ్వు తిను అట్టు, నాకు ఇష్టం ఉండదు అట్టు అంటే ఈ పాల మీద. దీంతో మంచిగా నెయ్యి అవుతుంది కానీ దా తింటురా, ఇట్లనే తిని కదా. గ్లాసులు వేసేనా అట్టు? పాలు పెరుగు తోడేని కోసమని కాగబెట్టిన. ఇది మంచిగా చిక్కటి పాలు కాబట్టి ఇట్లా వచ్చింది. ఇది ఇట్లనే స్పూన్తో తీసుకో. ఇక ఇంకున్నదా? ఇది పెరుగు పైన వచ్చినప్పుడు తింటుంది. ఆ స్పూన్ చాలు ఇక నీకు. ఓకే. మార్నింగ్ ఇంటి దగ్గర వస్తున్నా పాలు తీసుకొచ్చిన, వాటితోటి ఇప్పుడు పెరుగు తోడేస్తున్నా. సమ్మర్ టైంగా చల్ల చేసుకొని బాగుంటుందని మిగిలిన చాయ్ పెడుతున్నా. మిగిలిన పాలు ఇట్లా తోడేసిన అట్టు మంచిగా వెళ్ళింది. బర్రె పాలు కదా, మంచిగా అట్టు బాగా వచ్చింది తెలుసా. పాలు చల్లగా అయినాయి. ఈరోజు పెరుగు కోసం అబ్బా ఈరోజు అయితే బాగా పెద్దగా వచ్చింది అట్టు. దీంతో మంచిగా వెన్నె వేసుకుంటే బాగుంటుంది. నిన్నటి కంటే ఈరోజు బాగా వచ్చింది. పాలు చాలాసేపు మంచిగా మరిగించిన. అబ్బా నీకు కటర్లు వేసుకొచ్చి చక్కెర వేసి వేయనా తింటావా? ఇట్లా తింటావా? ఓకే తిను. కటర్ తెచ్చుకో. పెద్దగా వచ్చింది అట్టు. ఈ కటర్ తీసుకో. ఇది ఇలా పెట్టుకొని తినిగా. ఈరోజు వేసే పాలు అంటే ఈరోజు మంచిగా బాయిల్ అయినాయి, అందుకని అట్టు మంచిగా వచ్చింది, మందంగా వచ్చింది. అట్టు నచ్చదు నాకు. హెల్దీ ఫుడ్ కానీ తోడేస్తాను. ఇక నీకు పాలు తాగనికి తీసిన ఇంట్లో తోడేస్తాను.
మంచిగా గడ్డ గడ్డ అవుతుంది కదా రోజు పెరుగు ఇక తోడెత్తాను మంచిగా అయింది. మళ్ళీ సమ్మర్ కాబట్టి తొందర తోడుకుంటాను. పాలు చిక్కగా ఉన్నాయి మంచిగా. ఈరోజు మంచిగా కాగినాయి, అందుకే అట్టు మంచిగా వచ్చింది. తోడు కూడా మంచిగా సాయంత్రం చూపెడతా ఎట్లా తోడుకున్నదో. ఒక 4 అవర్స్లో పెరుగు అవుతుంది. ఇప్పుడే పెరుగులా కనబడుతుంది వీడియోలో అయితే. చీమల బల్బం గీసిన చీమలు రాకుండా పెరుగు అయినాకనే ఫ్రిడ్జ్లో పెట్టాలి కంప్లీట్గా. పెరుగు అయిన తర్వాత ఈరోజు పాలు తోడు పెడదామని మంచిగా కాగిన తర్వాత చల్లగానే తోడు ఎత్తిలా. నిన్న మొన్న అట్టు మంచిగా వచ్చింది. ఈరోజు ఈరోజు కూడా సూపర్ వచ్చింది బాగా. స్పూన్ పెడితే స్పూన్ మునుగుతలేదు, అంత మందంగా వచ్చింది అట్టు. వావ్, ఇంతసేపు అవుతుంది, 20 seconds అవుతుంది. చూడు ఎంత మందంగా వచ్చిందో. కలర్ కూడా కొంచెం ఎల్లోయిష్గా వచ్చింది. అంటే ప్యూర్ నెయ్యి అవి వీటితో అత్తయ్య కావచ్చు, అత్తయ్య కావచ్చు కదా. అత్తయ్య ఏ కమాన్ తింటున్నారు. ఈరోజు కూడా నువ్వే తినాలి. నేను తినను, ఇది నాకు వామిటింగ్ అవుతుంది అంతా. ఇది వేసి ఈరోజు కొన్ని తక్కువ పాలే, తక్కువ ఏం కాదు, లీటర్. ఇది మొత్తం నిండితే లీటర్ పాలు. కానీ మంచిగా చిక్కగా ఉన్నాయి, మంచిగా కాగినాయి అన్నట్టు. ఇందులో కూడా తోడు ఈరోజు కూడా తోడేస్తున్నాయి. అయితే సమ్మర్ కదా, ఈ పెరుగు రోజు తోడేస్తుంది. వేరే చలికాలం అట్లయితే ఒకరోజు వేసినా 2 రోజులు ఉంటుంది. కానీ ఇప్పుడు చల్లగొట్టుకుండు అన్నంలోకి మధ్యాహ్నం నైటు అట్లా అవుతుంది. రోజు తోడైతే రోజు పెరుగు కొడుతుంది, అందుకే రోజు తోడేసి అవుతుంది. మంచిగా అట్టు రోజు అట్టు చూపిస్తాను. అందుకే పాలు చిక్కగా ఉండేసరికి మంచిగా పెరుగు కూడా బాగా గడ్డలు అవుతుంది. మంచిగా తొందరగా తోడుకుంటుంది. ఈవినింగ్ వరకు ఇప్పుడు 11 అట్లా వేసిన ఈవినింగ్ వరకే పెరుగు అవుతుంది. మంచిగా చల్లగొట్టుకొని నిమ్మకాయ పచ్చళ్ళు మామిడికాయ పచ్చళ్ళు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. పక్కన పెడతాయి. మంచిగా పెరుగు తోడుకున్నాకనే ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో డైరెక్ట్ ఫస్ట్ మొన్న అంటే ఇప్పుడు కాదు, స్టార్టింగ్ డే సరిగ్గా తోడుకోకముందుకే ఫ్రిడ్జ్లో పెట్టిన అసలే తోడుకోలే, అంత ఆఫ్ తోడుకున్నది. ఫ్రిడ్జ్లో పెట్టినాక అది గడ్డ కాలేదు అన్నట్టు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకముందుకు ఎంతవరకు తోడుకున్నది అంతే ఉన్నది. సగం పాలు సగం పెరుగులాగా అయింది. నార్మల్గా నేను ఛాయ్ లవర్ని ఏం కాదు, ఎక్కువ ఛాయ్ ఏం తాగను నేను. కానీ ఫుల్ హెడేక్ ఉన్నది, సో ఛాయ్ పెట్టుకుంటాను. ఇంట్లో ఎవరు ఛాయ్ అంటే లేదు, ఇద్దరమే. కానీ ఆయన తాగడు, నేనే తాగుతా. పాలు కాబట్టి తోడు వేసిన తర్వాత కొన్ని పాలలో ఇట్లా చాపత్తి వేసి లైట్ ఛాయ్, స్ట్రాంగ్ కాదు, లైట్ ఛాయ్ పెట్టుకుంటాను. కానీ నాకు స్ట్రాంగ్ ఛాయ్ పెట్టుకొని తాగడం ఇష్టం. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా తాగాలనిపిస్తాను. నాకు ఎవ్వరు ఛాయ్ పెట్టినా నచ్చదు బాబు. నాకు ఛాయ్ తాగాలనిపించినప్పుడు నేనే పెట్టుకొని మంచిగా మసాలు పీల్చుకొని ఇట్లా నా ఛాయ్ నచ్చుతుంది నాకు. అదైనా ఇప్పుడు తలనొప్పులు ఎత్తేనే తాగుతా కదా, అంటే వాళ్ళకి పెట్టరాదో తెలియదు కానీ అసలు నచ్చదు. నేను అన్నీ అల్లం ముక్క అవి వేసుకొని మంచిగా పెట్టుకుంటా, స్ట్రాంగ్ పెట్టుకున్నా. కానీ ఇప్పుడు
లైట్గానే పెట్టుకుంటాను కానీ లైట్ చాయిస్. చాపత్త బాగా మసలాలి, అట్లా పెట్టుకుంటాను. వాళ్ళు చేసిన చాయ్ చాపత్త మసలేదు, నాకు అట్లా అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు ఈ కాయను? బాగున్నాయి, టేస్ట్ ఉన్నాయి. ఇంకా పండు అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. పుల్ల లేదు, అయితే పండు ఊరిపోయినప్పుడు అయితే పెరుగు మంచిగా తోడుకునేది బా, ఇంకా మంచిగా గడ్డ అయింది. అన్నంలో వేసుకుంటా పెడితే ఇంకా నీకు మంచిగా వచ్చింది, గడ్డ మంచిగా అయింది. వడియాలు మొన్న పెట్టుకున్న వడియాలు పప్పులకు సూపర్ ఉంటుంది. పప్పు మనం వేసినప్పుడే సూపర్ ఉన్నది పప్పు. ఇది మామిడికాయ పప్పు కదా, ఇక కొంచెం కనబడుతుంది మామిడికాయ. మంచిగా ఉంటుంది, స్మెల్ కూడా బాగున్నది. మామిడికాయ పప్పు, వడియాలు అండ్ గడ్డ పెరుగు. మస్తు గడ్డ అయింది మంచిగా, ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేకుండా మంచిగా గడ్డ అయింది. వేసుకునేటప్పుడు కూడా చూపిస్తాను నేను. వేడి వేడి అన్నం. నిమ్మకాయ పచ్చడా, మామిడికాయ పప్పు ఎట్లున్నావా విత్ వడియాలు, మనం వేసుకున్న వడియాలు. ఇవి సూపర్ కాంబినేషన్. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంత పెరుగుతో తింటే ఈ లంచ్ కంప్లీట్ అయ్యేది మాది. నచ్చిందా నీకు? అప్పుడాలు ఎట్లా వచ్చినాయి? మామిడికాయ పచ్చడి అయితే, మామిడికాయ పప్పు అయితే సూపర్ టేస్ట్.